తెలంగాణ సచివాలయం కేవలం 616 కోట్లతో ఒక బ్రహ్మాండమైన సచివాలయాన్ని 2021లో శంకుస్థాపన చేసి 23లో ప్రారంభోత్సవం చేశారు. భారత పార్లమెంటు 900 కోట్లతో 3 నెలలు అయిపోయింది. ఈయన వచ్చేసి 6.5 సంవత్సరం పాటు ఏం చేశారు? ముందు దానికి ఆన్సర్ చెప్పాలి. ఎంతసేపు వైకాపా మీద, జగన్ మీద ఇదే రామాయణం అయిపోయింది తప్పనిచ్చేసి మీరేం చేశారు? గతంలో చేయలేదు, ఈ 18 నెలల్లో ఏం చేశారు? రైతులకు మీరు ఏం చేశారు? రైతులకు మీరు ఏం చెప్పారు? రైతులు ప్రభుత్వానికి తమ భూములు అప్పగించిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తాం. తదుపరి 9 నెలల లోపల చట్టబద్ధమైన భూ సమీకరణ యజమాన్య ధృవపత్రాల్ని అంటే ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తాం. ఆ తర్వాత 3 సంవత్సరాల లోపల పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. తెలంగాణ సచివాలయము, హైకోర్టు, రాజ్భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ అన్ని కలిసి 300 ఎకరాలు. ఇక్కడ